తెలంగాణ రాజకీయం రోజు రోజుకి హాట్ గా మారుతోంది. ఒకరిపై మరొకరి విమర్శలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులను ప్రకటించింది. ఈ పురస్కారాల్లో భాగంగా పుష్ప 2 సినిమా హీరోగా చేసిన అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు భరించింది. అయితే ఈ నిర్ణయంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా బీజేపీ నుంచి పరోక్షంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి పుష్ప సినిమాలో పోలీసులు ప్రభుత్వ వ్యవస్థలకు వ్యతిరేకంగా హీరో వ్యవహరించడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో తీవ్ర విమర్శలు చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పాత్రలను ప్రోత్సహించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. నేర ప్రవృత్తి, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి వాటిని ప్రోత్సహించే సినిమాకు జాతీయ అవార్డు ఇవ్వడం ఏంటని గతంలో మంత్రి సీతక్క పుష్ప సినిమాను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. అందులో పుష్ప 2లో నటించిన అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించారు. దీంతో గతంలో పుష్ప సినిమాపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా తెలంగాణ బీజేపీ వీడియో షేర్ చేస్తూ గద్దర్ అవార్డులపై తీవ్ర విమర్శలు చేసింది. రంగురంగుల జెండాలు మార్చిన రంగోలీ రేవంత్ నాయకత్వంలో అసలు రంగు మర్చిపోయినట్టున్నారు కాంగ్రెస్ నాయకులు అని విమర్శించింది. కల్పిత పాత్రలున్న సినిమాలోని ఒక పోలీస్ క్యారెక్టర్ ను అవమానించారని, సినిమాకి అవార్డు ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకులు అంటారని తెలిపింది. అదే సినిమా హీరోకి ఉత్తమ నటుడి అవార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని వెల్లడించింది. పోలీసులపై ఎంతో ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే పోలీసుల ఓచకోతకు కారణమైన గద్దర్ పేరును ఉత్తమ అవార్డులకు పెడతారు. అమాయక ప్రజలు, పోలీసుల ప్రాణాలను కబళించే నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తుంటే కాంగ్రెస్ నాయకులే అడ్డుపడతారని ఆరోపించింది. కల్పిత పాత్ర అయిన పోలీసును సినిమాలో అవమానిస్తే బాధపడుతున్న మంత్రి సీతక్క నిజ జీవితంలో పోలీసులను ఓచకోత కోసిన నక్సలైట్లకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. వారి ఆశయ సాధనకు పాటుపడతామంటారు. నక్సలిజం నిర్మూలనకు పూనుకున్న మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు అని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కపట బుద్ధి చూసి ఓసలు వెళ్లి కూడా ఉరేసుకుంటుందని ఎక్స్ లో తీవ్ర విమర్శలు చేసింది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన సంధ్యా థియేటర్ ఘటనలో కూడా అల్లు అర్జున్ తీరుపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా సాహసం చేసిన పాత్రకు అవార్డు ఇవ్వడం, అంతేకాకుండా పోలీసుల ఓచకోతకు కారణమైన నక్సల్ నేపథ్యం ఉన్న గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించడంపై బీజేపీ పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బీజేపీ తెలంగాణ తన సోషల్ మీడియా ఖాతాలో రంగురంగుల జెండాలు మార్చిన రంగోలీ రేవంత్ నాయకత్వంలో అసలు రంగు కాంగ్రెస్ నాయకులు మర్చిపోయినట్టున్నారు అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. దీని ద్వారా ఒకవైపు పోలీసులకు వ్యతిరేకంగా ప్రచారం చేసే సినిమాలను, వ్యక్తులను విమర్శిస్తూనే మరోవైపు అటువంటి వారికి అవార్డులు ఇవ్వడం, గతంలో నక్సల్ ఉద్యమ నేపథ్యం ఉన్న వారికి పురస్కారాలు ప్రకటించడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తుందని బీజేపీ పరోక్షంగా ఆరోపిస్తోంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విమర్శలకు మరింత పదును పెడుతూ పోలీసులపై ఇంత ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే పోలీసుల ఓచకోతకు కారణమైన గద్దర్ పేరును ఉత్తమ అవార్డులకు పెడతారని బీజేపీ ఆరోపించింది. అమాయక ప్రజలు, పోలీసుల ప్రాణాలను కబళించే నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తుంటే కాంగ్రెస్ నాయకులే అడ్డుపడతారని బీజేపీ మండిపడుతోంది. కల్పిత పాత్ర అయిన పోలీసును సినిమాల్లో అవమానిస్తే బాధపడుతున్న మంత్రి సీతక్క నిజ జీవితంలో పోలీసులను ఓచకోత కోసిన నక్సలైట్లకు శ్రద్ధాంజలి ఘటిస్తారని, వారి ఆశయ సాధనకు పాటుపడతామని అనడం విడ్డూరమన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కపట బుద్ధిని చూపుతోందని, ఓసల వెళ్లి కూడా ఉరేసుకుంటుందని బీజేపీ ఎద్దేవా చేసింది. నక్సలిజంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వైరుధ్యపూరిత వైఖరిని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.